నమస్తే అందరికి ఎట్లున్నారు వెల్కమ్ టు ఖతర్నాక్ వార్తలు మరి డీజే టిల్లర్ వచ్చినట్టు ఎట్లుండే ఖాళీ మర్ఫా ఉంటది చలో ఎట్లైనా కాడికి నడురే రాష్ట్రంలో లవ్ రాజకీయం నడుస్తుందల్లా దొంగతనంగా ఒక పార్టీ ఇంకొక పార్టీతో లవ్ ఆడుతుంది అంటే నేను అంటలేను ముఖ్యమైన లీడర్లు అంటారు ఒకసారి ఇందాం నడురు అలా ముచ్చటేందో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం లవ్ రాజకీయం లెక్కనే అనిపిస్తున్నదుల్లో ఎందుకంటారా బీజేపీ లీడర్లేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో. ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లో పెడుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల్లో పెడుతున్నారు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా దొరుకుతుంది. వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. గతంలో మోసం చేశారు. ఇద్దరు ఓన్లీ ఏంటంటే దుష్కం రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు తప్ప ఏదైనా రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రెండు కేసులు కూడా సిబిఐకి ఏమని చెప్పి. ఎందుకు మీరు సిబిఐకి ఇవ్వట్లేదు? కేవలం బీఆర్ఎస్ నాయకులను రక్షించడానికి సిబిఐకి ఇవ్వండి. ఇన్నర్ కదా బీజేపీ లీడర్ల ముచ్చట. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనబట్టిరి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల మాటలు నుండ్రి 50% మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ 42% బిల్లులను ఆమోదించకుండా బీజేపీ వీళ్ళిద్దరు బీసీ ద్రోహులుగా బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించినామని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్లులను ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి. నరేంద్ర మోడీ గారు సూచించాలి. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చెయ్యండి. మేమందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చింది చిత్తశుద్ధితో 42% ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి రోజు ఢిల్లీకి వచ్చినాము. 3 రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము. ఇన్నర్ కదా ముద్దుగున్నదిలే ముచ్చట. బీజేపీ లీడర్లేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనబట్టే, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనబట్టే. వీళ్ళిద్దరు ముచ్చట ఇట్లుంటే బీఆర్ఎస్ లీడర్లు ఏమంటున్నారో ఎన్నుండ్రి. మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు ఇన్నర్ గదనుల్లో వీళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనబట్టే. ఇగో ఇట్లా 3 పార్టీలు 3 తీర చెప్పబట్టే ముచ్చట. ఈ ముగ్గురు తీరు చూస్తుంటే నిజంగా లవ్ రాజకీయం నడుస్తున్నదేమో అని చెప్పి డౌట్ వస్తున్నదుల్లో నాకైతే. ఒరే ఎల్లిగా నిజం చెప్పురా, నా గోటిని దొంగతనం చేసింది నువ్వే కదరా అంటే, అరే నేను అస్సలు కాదురా అయ్యా, మా అమ్మ మీద ఒట్టు, మా నాయనమ్మ మీద ఒట్టు, మా తాత మీద ఒట్టు అనేది మా ఎల్లిగాడి మాట. ఇక గట్ల ఉండే మళ్ళా మా ఓడు కొట్లాట చిన్నగా ఉన్నప్పుడు అచ్చం ఇదే లెక్కల ఓట్ల కొట్లాట నడుస్తాందోళ్ళ మన తెలంగాణ రాజకీయం. ఒకసారి చూడరి. చిన్న పోరల కొట్లాటనన్నా నయం, అంతకంటే ఘోరమున్నదుల్లో ఈ పెద్ద లీడర్ల కొట్లాట. ఎందుకంటారా మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి ఓట్ల రాజకీయం షురు అయ్యింది పార్టీల నడుమ. గప్పట్ల రైతు రుణమాఫీ కోసం సీఎం రేవంత్ సారు ఏడబోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద కూట గట్లనే ఒట్ల రాజకీయం నడుస్తున్నదుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయలేమని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు కేటీఆర్ సార్కి ఓ గీ తీర్ల సవాల్ ఇసిరిండుల్లో. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా.
భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాని చెప్పి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఇన్నరు కదా, కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేయాలి, ఒట్టు పెట్టాలి అనబట్టే. ఇప్పుడు గీబుచ్చటం మీద నువ్వు రాజకీయం అంతా మస్తు ఉడుకుతున్నది. మళ్ళా మా కేటీఆర్ సార్ను ఇంత మాట అంటావా అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు ఇగో గిట్ల గరమైతున్నారు. రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు, తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేసారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్, పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి, ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ చేయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి, బాధ్యత అయిన మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చే. ఇన్నరు కదా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు ముచ్చట. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు గుళ్ళ ప్రమాణాలు చాలా చూసినాం అనబట్టే. చూడాలి నువ్వు ఈ ఓట్ల ముచ్చట ఇప్పట్లో ఒడిచేటట్టే లేదు. ఏడుదాకా పోతుందో ఏమో. ఆడుదాం పైసలు బాగా ఆడదాం, పైసలు బాగా గమాస్తాం. ఇగో గీ కింద కనిపిస్తున్న లింకును ఓపెన్ చేయర్రి. ఇంకా నా పేరు చెప్పి తీసుకుంటే ఎక్కువ ఆఫర్లు వస్తాయని బెట్టింగ్ బాబులు చెప్తారు. అవునా? పాపం అభిమానులు నిజంగానే ఆడి పైకమంతా పోగొట్టుకొని పందిట్లో కూర్చున్నారు. మరి బెట్టింగ్ యాప్లు చేయబట్టి ఇంత మోసం ఉన్నదని కొంతమంది సినిమా వాళ్ళ మీద కేసు పెట్టిరు. గా కేసులనే తాపకొకరు ఈడీ విచారణకు వస్తున్నారల్లా. ఇవాళ హీరో రానా సార్ అంత వచ్చింది. మరి చూద్దాం ఏమైందో. బెట్టింగ్ యాప్లు సూపర్, ఆడితే మస్తు పైసలు కమాయించవచ్చు అని ప్రచారం చేసినోళ్ళ మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ల కేసు అయ్యింది కదా. ఆ కేసు ఇప్పుడు ఈడీ దాకా పోయిందుల్లో. ఈడీ అధికారులు హీరో రానా నాయుడు సార్కు నోటీసులు పంపిస్తే ఇయల్ల విచారణకు హాజరయ్యిండు. లోపలికి పోయినాక ఏం సంగతి, ఎట్లా చేసినవని చెప్పి బాగానే అడిగిర్రంటన్నుల్లో. గంటల సేపు మస్తు క్వశ్చన్లు అడిగినాక విచారణ ఒడిసినాక బాహుబలి బల్లాల దేవా ఇగో గిట్ల బయటికొచ్చిండుల్లో. చూసిండ్రు కదా విలేకరన్నలు. ఒక మాట మాట్లాడంటే ఒక్క మాట మాట్లాడకుండా గమ్మున కారెక్కి బుయ్యమన్నాడు మళ్ళా. అయినా బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసేటప్పుడేమో చెయ్యాలి, ఇప్పుడేమో మాట్లాడకుండా పోవాలి. ఏందో ఏమో గాని బెట్టింగ్ యాప్లు ఏమో డేంజరులా. ఒక్కసారి అలవాటైతే ఆస్తులు పోయి అప్పులకు మిత్తులు కట్టేదాకా వస్తుంది మళ్ళా. జర భద్రం. ఈ వానలకు వరదలకు పట్నంలో ఉన్న పబ్లిక్ మస్తు తిప్పలు పడతాండ్రు. గట్లనే వరదలకు పంటలన్నీ కూడా కొట్టుకపోతున్నాయని రైతులు కూడా మస్తుగా అప్పుడు తిప్పలు పడుతుండ్రు. ఇట్లా వానలకు వరదలకు తిప్పలు మనకే కాదు లో ఆ దేవుని కూడా తప్పలేదు. చూడురు ఒకసారి.
ఏ ఎక్కడిది అందరినీ ఆ దేవుడు కాపాడుతుంటే ఆ దేవుని గుడి మటుకు ఎవ్వరు కాపాడతలేరు. ఆనలకు వరదలకు కదిరి నరసింహస్వామి గుళ్ళకు నీళ్ళు ఎట్లొచ్చినాయో చూడుండ్రి. చూసిండ్రు కదా, ఎక్కడి నీళ్లు అక్కడే వారబట్టే భక్తులైతే మస్తు ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఈ నీళ్లు మంచిగా అంటే మంచి కాదుల్లో, చుట్టుపక్కలకెళ్ళి వచ్చే సగం మురికి నీళ్ళే. విన్నారు కదా అన్న చెప్పిన ముచ్చట. లీడర్లకు ఎంత చెప్పినా ఇంటలేరంట. అయినా లీడర్లు ఎలక్షన్లు అయిపోయినాక పబ్లిక్నే కాదు దేవుళ్ళను కూడా యాది మరిచేటట్టున్నారు. మళ్ళా ఎలక్షన్లప్పుడే ఈ గుడి గుర్తుకొచ్చి సామి నన్ను గెలిపి అని చెప్పి కాళ్ళ మీద పడతారేమో. మా అన్నకు పిల్లని చూడడానికి పోయిన వల్ల అంతా మాట్లాడినాం, చెయ్యి కడిగినాం, ఇంత తిన్నాం, వచ్చినాం. అటెనక వాళ్ళు కూడా వస్తారు కదా, ఇక వాళ్ళ కాందాన్ని మొత్తం మా ఊరికి వచ్చింది. వచ్చి మా ఊరికి రోడ్డు బాగాలేదు అయ్యా మా పిల్లని ఇయ్యమని ఉల్టా మరిపోయిర్రు వాళ్ళ. మాకు ముఖం పెట్టుకోవాలో కూడా సమది కాలే. గట్లున్నది మరి మా ఊరు రోడ్డు ముచ్చట. మరి మా ఊరు రోడ్డు అధ్వానం అంటే పాపంకి ఊరు రోడ్డు చూడుర్రి ఇంకెంత అధ్వానం ఉండదో. ఇగో చూస్తున్నారు గదుల్లో చూడసక్కదనాల రోడ్డు మొత్తం గుంతలే ఉన్నాయి. ఇది ఏడనుకుంటున్నారు? కొమరంభీం జిల్లా వాంకిడి మండలం కిరీడి గ్రామంలా. రోడ్ల కోసం చాలా ఏండ్ల సంది ఎదురు చూసినా పాపం గ్రామ ప్రజలకు కన్నీళ్ళే మిలిగినయుల్లో. ఊరలకు ఏమన్నైతే అంబులెన్స్ వచ్చుడే కష్టం ఉన్నదంట. అందుకే గీ అన్న గీ తీర్ల గోస ఎల్లవచ్చిండు. తరాలు మారినా పాలకులు మారినా కిరిడి గ్రామ పంచాయతీ రోడ్డు మాత్రం మారడం లేదు. ఇది ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసినప్పటికి కూడా ఈ యొక్క కిరిడి గ్రామాలకి రోడ్ అనేది ఇప్పటివరకు పాలకులు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఇది కేవలము 1.5 మీటర్లు మాత్రమే ఈ రోడ్డు ఉంటుంది. కానీ ఈ రోడ్డుని పూర్తి చేయడంలో, దీనికి నిధులు మంజూరు చేయడంలో అప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. కానీ కిరిడి ప్రజల యొక్క ఓట్లు మాత్రము ఈ పాలకులకు అవసరంగా ఉపయోగపడుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం కిరిడి గ్రామానికి నిధులు మంజూరు చేయకపోవడం అనేది సిగ్గుచేటైన విషయము. ఇక్కడ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఈ గ్రామ ప్రజలపైన చూపిస్తున్నది మనకి ఇప్పుడు కనబడతా ఉన్నది. ఇన్నరు కదా, రోడ్ వేయకపోతే మీకు ఓట్లెయ్యమనబట్టే. చూడాలెన్నులో మళ్ళా ఎలక్షన్ల ముగ్గటనన్న రోడ్లు వేస్తారో వేయరో. మనం ఇట్లా చేతి చూపిస్తే చాలు బస్సు ఎట్లా ఆపాలన్నది వెనకటిస్తుంది రూలు. అవునా కదా? ఆ రూలుతో వల్లనే బస్సులు కూడా ఆపుతారు. డ్రైవర్ అన్నలు కూడా ఈ రూలును మార్చిండు ఒక డ్రైవర్ అన్న. మరి ఇక అన్నకు వెనకకి ఏమైందో ఏమో ఒకపారు చూడుర్రి. అగో చూసిండ్రు కదా, దెబ్బ ఎయ్యనే వేసే అక్క. దెబ్బకు బస్సులున్నోళ్ళందరూ పరిశాన్ అయ్యిండ్రు. బస్సు ఆపకపోతే బండి మీద వచ్చి సైడ్ కొట్టి ఆఖరికొస్తే డ్రైవర్ అన్నని ఇగో గిట్ల కొట్టింది. చూసిండ్రు కదా, బస్సులున్నోళ్ళు ఎంత బతిమలాడినా మాకు పోనీకే ఇబ్బంది అవుతుందని చెప్పినా అక్క తగ్గదేలే అంటున్నది. ఇంతకీ ఇది ఏడైందనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో అయ్యింది. పైసలకు టికెట్ ఉన్నప్పుడే గీ తీర్ల కొట్టిందంటే అక్క రేపు పొద్దుగాల 15 ఆగస్టు తర్వాత ఫ్రీ బస్ వస్తే అక్క ఆగనే ఆగదు. ఇక ఇప్పుడు మిమ్మల్ని ఢిల్లీకి దొరకబోతారు రండి అర్జెంటుగా. పార్లమెంట్ కాడికి పోవాలి.
పార్లమెంట్ అంటే అధ్యక్ష అని ఎంపీలు సెంటర్ మినిస్టర్లు ఇచ్చే స్పీచ్లు వినేందుకో లోపల నడిచే లొల్లులకు చూసేందుకో కాదు. పార్లమెంట్ లోపల కంటే బయటనే లొల్లు ఎక్కువైతుంది కదా. రాహుల్ గాంధీ సార్ను పోలీసులు అరెస్ట్ కూడా చేసిర్రు. మరి రాహుల్ గాంధీ సార్ చేసిన తప్పేంది కావచ్చు, లొల్లు ఏంది గది అరుచుకుందాం రండి. చలో ఢిల్లీ. పార్లమెంట్ ఎలక్షన్లల్లా ఓట్ల దొంగతనం అయ్యిందని చెప్పి మొన్న కుల్లంకుల్ల అన్ని లెక్కలు బయట పెట్టిండు కదా రాహుల్ గాంధీ సారు. ఇయల్లా దొంగ ఓట్ల లెక్కలు చూడాలని చెప్పి ఓట్ల పెద్ద ఆఫీస్ కు పెద్ద ర్యాలీ తీసిండ్రుల్లో ఇండియా కూటమి లీడర్లు మొత్తం చూసిండ్రు కదా. రాహుల్ గాంధీ సారు కూటమి లీడర్లు ఏ తీర లొల్లి చేస్తుండ్రో. లొల్లి చేసుడే కాదుల్లో ఓట్ల చోరీ అయ్యింది కదా, ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసిండు రాహుల్ గాంధీ సారు. ఇన్నరు కదా, ఎన్నికల సంఘాన్ని గెలవనికపోతే గిట్లా అరెస్ట్ చేసిండ్రు, గిదేం పద్ధతి అనబట్టే. ఈ ముచ్చట మీదనే పెద్దల సభల కాంగ్రెస్ పెద్ద ఖర్గే సారు మాట్లాడిండుల్లో. అమ్మో, పెద్దల సభల గుట్ట పెద్దగానే లొల్లి కాబట్టి ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో తెలియదు గాని రాహుల్ గాంధీ సార్ను అరెస్టు చేసినందుకు కాంగ్రెస్ లీడర్లు అయితే మస్తు గరం అవుతున్నారు. ఇక వానలు జోరుగా పడుతున్నాయి కదా అంతటా. హైదరాబాద్లో అయితే పగలంతా ముసురు ముసురు పడుతుంది. చీకటి పడితే చాలు అదేందో వానదేవురికి పట్నం జనాల మీద పారం అవుతున్నట్టే కొడుతుంది. ఇక వానకాలం వానలే పడతాయి, పడలే కదా. ఇక మరి ఇండ్లను ఊర్లను ముంచితే గోస అవుతుంది. ఇప్పుడు ఈ వాన వార్తనే చూసిన, కానీ అట్లట్లా మన ప్రాజెక్టుల పొంట పోయి చూసేద్దాం రండి ఎట్లున్నాయి మరి. మొన్న పొట్టు పొట్టు పడ్డ ఆనలకు పట్నమంతా సముద్రం లెక్క అయ్యింది. కొందరు ఇండ్లకైతే మస్తు వరద నీళ్ళు వచ్చినాయుల్లో. పబ్లిక్ తిప్పలు అరుచుకుందామని చెప్పి ముఖ్యమంత్రి సారు నిన్న ఎవరికి చెప్పకుండా బయలుదేరిండు. చూసిండ్రు కదా ఏడేట డ్రైనేజీ గుంతలున్నాయి, ఎట్లా గుంతలకెళ్ళి నీళ్లు వంగుతున్నాయి అని చెప్పి అధికారులను అడిగి తెలుసుకోవట్టి. అంతేకాదు పబ్లిక్ ను వల్కరించి ఏమేం తిప్పలున్నాయి అని చెప్పి అరుచుకున్నాడు, అన్ని సమస్యలు తెలుసుకున్నాడు. చూసిండ్రు కదా పబ్లిక్ ఏమేం తిప్పలున్నాయి అని చెప్పి అరుచుకోవట్టే, అట్లనే అధికారులకు కూడా చెప్పవట్టే పబ్లిక్ తిప్పలని తీర్వాలని చెప్పి. చాలా దినాల తర్వాత పబ్లిక్ లోకి వచ్చి సీఎం సారు గిట్ల తిరిగేసరికి చాలా మంది జైలు కొడుతున్నారు ఈ కష్టకాలంలా. సుశీల్ కదా ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి, ఖతర్నాక్ ఉన్నాయి కదా. మరి మళ్ళొక ఖతర్నాక్తో మళ్ళీ కలిసా. గప్పదాకా చూస్తూనే ఉండ్రి ప్రైమ్ 9.